బాబు రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఎట్లా ఉందంటే పుల్లి చూసి నక్కవాత పెట్టినట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి. ఉద్యమం కోసం తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవినే కోల్నాడిన వ్యక్తి, రాజీనామా చేసిన వ్యక్తి. చాలా మందిని మన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచి ఉద్యమం ఊపందుకోవడానికి రాజీనామా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీని ఉద్యమంలో తుపాకీ పట్టుకొని వచ్చిన తుపాకీ రాముడు ఇలా ప్రజలకు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా గెలిచి అలాంటి వ్యక్తిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అంటున్న ఒకటేమాట, ఇది ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఈ పార్టీకి ఉద్యమాలు కానీ, ఈ బంధించడం కానీ, ఈ యొక్క ఇబ్బందులు కానీ, పోలీసు ఇబ్బందులు కానీ చాలా అనుభవించినాయి. ఇవి లెక్క కాదు. రేవంత్ రెడ్డి అనే వాడుక ఒక చిన్న వ్యక్తి, సూక్ష్మజీవి. అలాంటి వ్యక్తి ఒక పెద్ద నాయకుడిని, ఒక పర్వతం లాంటి వ్యక్తిని ఢీకొని ప్రయత్నం చేస్తున్నాడు. నేను గమనిస్తున్నాయి. మనం ర్యాలీ పోతున్నాం. మన ర్యాలీ చూసి చాలామంది ప్రజలు జై తెలంగాణ అంటారు. చాలామంది నా కళ్ళకి కావచ్చు. ప్రథమ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎట్లా ఉండే? ప్రతి వర్గం సంతోషంగా ఉండే. ప్రతి వర్గం, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, వృత్తులు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, బంజారాలు కానీ, ప్రతి వర్గం సంతోషం ఉంది. వీళ్ళేది పరిస్థితి ఏ వర్గం సంతోషం లేదు. దానికి కారణం ఆ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అబద్ధ వాగ్దానాలు అమలు చేయక మరి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఫెయిల్ కావడం పక్కన పెట్టండి. ఫెయిల్ అయినామని నిలదీస్తే పోలీసులతో దెబ్బలు కొట్టించడం, కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, నిర్బంధిస్తారు, జైలు పంపిస్తారు. పోదాం. స్వతంత్రం కోసం చాలామంది జైలుకు వెళ్ళారు. ఇది స్వాతంత్రం సాధించిన దేశాన్ని. మరి చిన్న రాష్ట్రం అది. ఈ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమంలో చాలా బాధలు పడ్డాడు. జైలు పంపించారు, నిరాహార దీక్ష చేసిన ఆయన. చనిపోతాను కూడా ఆయన. ఇలాంటి వ్యక్తి కష్టపడి తెలంగాణ తెస్తే దొంగలు పడ్డారు కదా, తెలంగాణ కష్టపడి దొంగలు పంచుకున్నట్టు మొత్తం పంచుకుంటారు. నేను చెప్తున్నాను మీ అందరు కూడా, ఇవాళ కేసీఆర్తో పాటు వారి కుమారుడు మన నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ చేసే అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసే కుంభకోణాలు బయటకు తీసి ప్రజలు నిలదీస్తే అది తట్టుకోలేక ఎక్కడ మా బట్టలు కూడా తీస్తున్నాడు మరి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు అనే భయంతో ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సిట్ విచారణ అంటూ, మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ, ఈ విధంగా కాకుండా కార్ రేస్ అంటూ ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మనం చాలా ఇంకా గట్టిగా అవుతున్నాం. ఎన్ని ఇబ్బందులు పడితే గట్టిగా అవుతాం. నేను చెప్తున్నా, ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, కింద ఎంత కొడితే అంత పదవి మీద తిరుగుతుంది. అదే రీతి మనం కూడా పైకి వస్తాం మనం. కాబట్టి చెప్తున్నాం, మనము